హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా తమ్ముడు ఎలికాయన ఎలిగ పండు ఎలికాయ అదే తీసుకొచ్చిండు. చేను దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిండు, పొలానికి వెళ్ళి నుండే తీసుకొచ్చిండు. అయితే ఇది మేము ఏం చేసినామంటే పండు బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఎప్పుడు తినలేను సరిగ్గా. అయితే పగలు కొట్టినాం దీన్ని, సూపర్గా ఉన్నా చూడండి. పగలు కొడితే మా బాబు కొంచెం పెట్టుకున్నాడు, ఇట్లా ఇట్లా అన్నాడు, మస్తు ఫుల్గా ఉన్నది. ఇది అయితే నేను కూడా కొంచెం పెట్టుకుని తినేస్తున్నాను, నోట్లో నీళ్ళు ఉంటున్నాయి అసలు. అయితే ఇది మస్తు ఫుల్గా ఉన్నది. ఇది అంటే హెల్త్కి మంచిది అంటాయి కదా, సో దానికని చెప్పేసి నేనే కంగారుగా పగలగొట్టినా. కానీ నోట్లో పెట్టుకుంటే మాత్రము వామ్మో, ఇప్పుడు కూడా నాకు తినాలనిపిస్తుంది తెలుసా. ఇది తీయగుంటే మాత్రం సూపర్ ఉంటుండే. తింటాడు మా ఇంట్లో మా బక్కోడు అంటే మా హరిగాడు, మా అక్కయ్య కొడుకు. మస్తు తింటాడు ఈ కాయని. అంటే మా ఊర్లో మస్తు దొరుకుతాయి ఇవి. సిటీలలో అయితే డబ్బులు పెట్టి కొనాలి, అది వినాయక చవితి వస్తేనే దొరుకుతాయి. కానీ ఇక్కడైతే మా ఊళ్ళో మస్తు దొరుకుతాయి. చెట్టు ఉన్నది, పెద్ద చెట్టు, వచ్చే దారిలో పెద్ద చెట్టు ఉన్నది, మస్తు కాయలు ఉంటాయి దానికైతే. కానీ ఇది హెల్త్కి మాత్రం చాలా మంచిది. నేను కొన్ని వీడియోస్లలో నేను చూసిన ఈ కాయని పగలగొట్టి ఇందులో కొంచెం సాల్ట్, మళ్ళీ ఏమంటే కారం పొడి అవి వేసి మంచిగా ఇట్లా కచ్చాపక్క మంచిగా దంచుకొని తింటారు. అది చూస్తుంటే కూడా నాకు మస్తు నోట్లో నీళ్ళు ఊరినుండే. అట్లా అని ఈరోజు మా తమ్ముడు తీసుకొచ్చింది కదా, సరే నేను కూడా పగలు కొడదాము, ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము, తీయగా ఉంటుంది కదా అని చూస్తే ఇది మా పుల్లగా ఉన్నది. ఇది అసలు మా బాబాయ్తో నోట్లో పెట్టుకున్నాడు. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఇదిగోండి వాడు నోట్లో పెట్టుకొని అమ్మో వాని ఎక్స్ప్రెషన్స్ చూడాలి అసలు ఎంత బాగున్నాయో. ఈ అంట ఇక మా తమ్ముడు, మా పిండి కొడుకు వీడు తీసుకొచ్చిండు పొలానికి వెళ్ళి.